డాబా స్టైల్ ఆర్ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ని చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా చేసుకోవచ్చండి. మన ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో అయిపోతుందన్నమాట ఈ పాలక్ పన్నీర్ అనేది. పాలకూరలో మనకి మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. వైటమిన్ ఏ, సి అండ్ కే అన్ని మినరల్స్ ఉంటాయి అన్నమాట. పాలకూర అనేది మన హెల్త్కి కానివ్వండి, హార్ట్కి కానివ్వండి, ఆర్ బోన్స్కి మంచిగా బూస్ట్ని ఇస్తుంది. మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అనమాట పాలకూర అనేది. సో రోజు పాలకూర తీసుకోవడానికి ట్రై చేయండి. పాలకూరతో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలకూర ఆమ్లెట్, పాలకూర చపాతీ, పాలక్ పన్నీర్, సంథింగ్ ఏదైనా, పాలకూర ఫ్రై, పాలకూర పప్పు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. పాలకూరతో టమోటా యాడ్ చేయకూడదు అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. పాలకూర టమోటా కలిపి తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని, కిడ్నీ పెయిన్స్ వస్తుంది అని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇన్ కేస్ మీకు ఏమైనా తెలిస్తే ఆర్ ఏమైనా పాలకూర టమోటా కలిపి తింటే కిడ్నీ పెయిన్స్ వస్తాయా మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో డిన్నర్లోకి పాలక్ పన్నీర్ విత్ రోటీ చేసుకుంటున్నామండి. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది. చూసారు కదా ప్రాసెస్ అనేది. పాలకూర అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అందులో బాగా మనకి ఉడకపెట్టుకోవాలన్నమాట. పాలకూరని వాటర్ అనేది యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండా క్యాప్ పెట్టేసుకొని వాటర్ అనేది వస్తుంది. అవి ఎవాపరేట్ అయ్యి ఉడికేంత వరకు, ఆ ఆకు అనేది మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అలా చేసుకుంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోకుండా ఉంటాయి అన్నమాట. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను దానికి ఒక మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే 2 to 3 ఆనియన్స్, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి. మా ఇంట్లో ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు రెడీగా లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. మీకు ఉంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం జీడిపప్పు అవి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అది మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత పక్కన ఉంచుకొని మళ్ళీ సేమ్ ప్యాన్లోని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఒక బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే, జీడిపప్పు వేసాం కదా కింద అడుగు మాడకుండా ఉంటుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఒక 2 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూర అండ్ అల్లం వెల్లుల్లి అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. చూసారు కదా, క్యాప్ పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు అనేది మాడకూడదు అనమాట. మాడిపోతే దీంట్లో ఉన్న కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా మాడకుండా బాగా కలుపుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మసాలాలో 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి చూసుకొని కారం యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా అది కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. కారం యాడ్ చేశాను కాబట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. అలా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ కింద అడుగు ఆ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవడమే అండి. పన్నీర్ అనేది చాలా మంది ముందు ఫ్రై చేసుకుంటూ ఉంటారు ఆయిల్ ఆర్ గీలో. నేను అలా ఏం ఫ్రై చేయలేదు, చూసారు కదా, డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నా కూడా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. పన్నీర్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కింద అడుగు మాడిపోతుంది, చూస్తున్నారు కదా, కింద అడుగు అంటేస్తుంది. ఆ టైంలో మనకి క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. థిక్ పేస్ట్ లాగా ఉండాలి. కొంచెం మరీ వాటరేజ్గా ఉంటే కర్రీ అనేది టేస్ట్ బాగోదు. చూసారు కదా, నేను ఆ టైంలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపోకపోతే మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో టేస్ట్ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టేస్ట్ సరిపోలేదు, సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా మనం కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కస్తూరి మేతి అనేది మెయిన్ అండి. అదే వేయకపోతే టేస్ట్ అనేది రాదనమాట. అది వేసిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కస్తూరి మేతి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను దీనికి కాంబినేషన్గా చపాతీ చేసుకుంటున్నానండి. ఇది మాది నైట్ డిన్నర్ కదా, అందుకే నేను చపాతీ యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది డైట్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు చపాతీ చేసుకునేటప్పుడు ఆయిల్ లేకుండా చేసుకుంటారు. మేము ఆయిల్ వేసుకొని చపాతీ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి మనం క్విక్గా చేసేసుకోవచ్చు. చాలా హెల్తీగా కూడా తినచ్చు. పాలకూర ప్రోటీన్ పన్నీర్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మనకు బిఫోర్ 7 లోపల ఏది తిన్నా నైట్ టైమ్స్
చాలా తక్కువ తింటాం కాబట్టి మంచిగా డైజెషన్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, పాలక్ పన్నీర్ అండ్ చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మా డిన్నర్లోకి. ఇలాగ ఎవరైనా జిమ్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు ఇన్స్టెంట్గా త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.